మురళీ నాయక్ అంత్యక్రియలు అశ్రు నయనాల మధ్య ముగిశాయి. ఆయన స్వగ్రామమైన సత్యసాయి జిల్లా కల్లితండాలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. దేశానికి రెండే చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అనిత, మురళి భౌతిక కాయం వద్ద అంజలి ఘటించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ జరిగింది. ఇందులో మంత్రులు లోకేష్, సత్యకుమార్ యాదవ్ పాల్గొని అమర జవాన్ శవపేటికను మోస్తారు. మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం తరపున 50 లక్షల ఆర్థిక సాయం, 5 ఎకరాల భూమి, 300 గజాల ఇంటి స్థలాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ ప్రకటించారు. ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. వ్యక్తిగతంగా 25 లక్షల సాయం చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. మురళీ నాయక్ పోరాట పటిమను భావి తరాలకు చాటి చెప్పేలా స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు. గ్రామస్తుల కోరిక మేరకు కల్లి తండాను మురళీ నాయక్ తండాగా మార్చేందుకు సమాలోచనలు చేస్తున్నామని తెలిపారు. మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల శోకంతో తన గుండె బరువెక్కిందన్న చంద్రబాబు వీర జవాన్ కు ఎక్స్ వేదికగా నివాళి అర్పించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత శక్తి సామర్థ్యాలను ప్రపంచం గుర్తించింది. ఉప ముఖ్యమంత్రి చెప్పారు. బలమైన నాయకత్వం ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. తమిళనాడుకు చెందిన విద్యావేత్త ఎంజీఆర్ మనవడు రాధాకృష్ణన్ మంగళగిరిలోని పవన్ క్యాంపు కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. తమిళనాడు అంటే తనకు ప్రత్యేక అభిమానం ఉందన్న పవన్, మురుగన్ క్షేత్రాలు కొలువైన నేలలో ఆధ్యాత్మిక శక్తి ఉందన్నారు. తమిళనాడులో సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. రాజకీయం అంటే బాధ్యత, అధికారం అంటే ప్రజాక్షేమాన్ని ఆలోచించే మార్గమని బలంగా విశ్వసిస్తానని తెలిపారు. ఇదే భావనతో జనసేన పార్టీని స్థాపించానని తమిళనాడు నేతలకు వివరించారు. అక్కడి ప్రజలకు మేలు చేకూరేందుకు బలమైన నాయకత్వం ఉండాలని పవన్ అభిప్రాయపడ్డారు.